19.5 లక్షల పైగా ఉన్నటువంటి బాధితుల కోసం, అగ్రిగోల్డ్ బాధితుల కోసం సమస్యను లేవనెత్తినాం. ప్రభుత్వాల మెడ వంచి ఆ బాధితులకు న్యాయం చేసే విధంగా హౌస్లో చర్చకు తీసుకురావడం జరిగింది. ఆ చర్చలో భాగంగా మా దగ్గర అయితే ఏ ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో ఆరోపణ చేశాం, ఆధారాలు కూడా చూపాం. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేశాం. మరి మేము చేసినటువంటి డిమాండ్ను వాళ్ళు డిమాండ్ చేయడం ఏంటో అర్థం కాని పరిస్థితి. కాసేపు మైకి ఇవ్వయ్యా, ఆ బాధితులు పడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో కొన్ని మాటలు చెప్పి ఆ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ మేము చెప్తాము అని అంటే అదేదో స్పీకర్ గారు నువ్వు ఇప్పుడే స్టేజ్ పైకి ఎక్కి తొడగొట్టు, లేకపోతే నీకు మైకేను అన్నటువంటి రీతిలో వివరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ డిమాండ్ చేశాము అని అంటే మేము ఛాలెంజ్ ఒప్పుకున్నట్టా కాదా అన్నది ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాలి. ఎక్కడన్నా ఈరోజు గత 5 రోజుల నుంచి చూస్తే ఈ బిజినెస్ ఎంత ఘోరంగా నడిపిస్తున్నారంటే కరువు పైన చర్చకు స్పీకర్ గారు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి సభ్యులు లేవమని మళ్ళీ ఇంకొక పక్క వాళ్ళ నాయకులే నువ్వు లేచి తప్పుదోవ పట్టించు అనేటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు ఆ పరిస్థితి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయాలి. పూర్తి ఆధారాలతో సహా మేము మాట్లాడాం. మరి ఆధారాలతో సహా మేము మాట్లాడి జ్యుడిషియల్ కొని మేము డిమాండ్ చేస్తే దాన్ని ఎందుకు స్వీకరించట్లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఏదో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళవన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పి భయపడి పారిపోయే రీతిలో మైక్ ఇవ్వకుండా మీరు చూస్తుంటారు. మీడియా పాయింట్లో కూడా ఆ సభ ఎలా జరుగుతుంటుందో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 10 సెకండ్లు మాట్లాడితే మైక్ కట్ చేయటం, 20 మందికి మైకులు ఇవ్వటం, గంటల చొప్పున వాళ్ళతో విమర్శలు చేయించడం, ఇది రొటీన్ ప్రక్రియ అయిపోయింది. ప్రజా సమస్యలు అంటే వీళ్ళకి నిర్లక్ష్యం అయిపోయింది. హౌస్ అంటే వీళ్ళకి బాధ్యత లేకుండా పోయింది. గతంలో ఎక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారిని కానీ ఇటువంటి ప్రభుత్వం కానీ చూడలేదు. వీళ్ళు కలిసికట్టుగా వాళ్ళ యాక్షన్ డైరెక్షన్స్ టైప్లో వాళ్ళు ఏది చెప్తే అది స్పీకర్ పాటించడం, తన హుదాతనానికి ఆ స్పీకర్ చైర్ని కూడా అవమానించే రీతిలో కనిపిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పరిణామమా? ఎందుకు వీళ్ళకి ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి లేదు? మా అంతకు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకవేళ ఛాలెంజింగ్ ప్రక్రియలో కొనసాగిస్తాము అని అంటే మేము సవాల్ చేస్తున్నాం. మీరు ఎట్లా మైక్ ఇవ్వరు, అక్కడ ఇక్కడి నుంచే సవాల్ చేస్తున్నాం. మేము గతంలో కొన్ని ఛాలెంజ్లు కూడా విసిరాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఓటుకు నోటు కేసు పైన చర్చ జరుపుదామన్నాం. రెండోది ఆ వాయిస్ నీదే కాదా చెప్పాలి సభకు. ఎందుకంటే ఇది పలు రాష్ట్రాలలో కూడా మన ప్రతిష్ట దెబ్బతిన్నది. అది ఒకటి మేము ఛాలెంజ్ చేశాం. ప్రతిసారి 1,00,000 కోట్లు 43,000 కోట్లను వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు సీజ్ చేశారని అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఛాలెంజ్ చేశారు, హౌస్లోనే ఛాలెంజ్ చేశారు. 10% మీరు ఇచ్చి మిగిలిందంతా మీరు తీసుకోండి, ఆ ఛాలెంజ్కి సిద్ధమా అంటే దానికి రాలేదు. 21 మంది సభ్యులతో రాజీనామా చేసి రెఫరెండం ఎన్నికలకు పోదామంటే దానికి రాలేదు. మరి ఈ ఛాలెంజ్తో పాటు మేము ఈ ఛాలెంజ్కి ఒప్పుకున్నాం జ్యుడిషియల్ ఎంక్వైరీకి. మేము ఇంతకుముందు విసినటువంటి 3 ఛాలెంజ్లు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. మీకు ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ల ప్రక్రియ ఒకటిదాని తర్వాత ఒకటి అన్నీ తీసుకుందాం. స్పీకర్ గారు కూడా దీన్ని హౌస్ నుంచే కొనసాగించేటువంటి ధైర్యం ఉంటే కొనసాగించమని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఆ స్పీకర్ పైనటువంటి చైర్ పైనటువంటి గౌరవం మాకు చాలా ఉంది. కానీ మీరే నిన్న మొన్న పరిణామాలు చూస్తే అగ్రిగోల్డ్ బాధితుల గురించి మేము మాట్లాడుతుంటే దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎప్పుడో నెల క్రితం జరిగినటువంటి సంఘటనను తీసుకొని వచ్చి అప్పటికప్పుడు వీడియో ప్లే చేసి అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగే విధంగా ఎందుకు రూట్ మార్చారో స్పీకర్ గారు అర్థం కావట్లేదు. అదొకటే కాకుండా కాళ శ్రీనివాసులు గారికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను మాట్లాడుతూనే సభను వాయిదా ఇచ్చే అన్నటువంటిది అందరం కూడా చూసాం. ఆయన చెప్పిన 5 సెకండ్లకే కాళ శ్రీనివాసులు గారు ఇట్లని వాయిదా ఇచ్చినటువంటి మాట మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ రకంగా స్పీకర్ గారిని తన డ్యూటీ తను చేసుకోనియకుండా అధికార పార్టీ ఏం చేస్తుందో అదే నడిపించేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి స్పీకర్ చైర్ పైన మాకు విశ్వాసం కోల్పోయాం. అందుకే మా నాయకుడు చెప్పాడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పి. ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ప్రవేశపెట్టబోతున్నాం, ప్రవేశపెట్టి తీరు.